హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజ్ ఫ్రాంకీ ప్రిపేర్ చేద్దాం. దీని కొరకు ముందుగా 1 కప్పు మైదా పిండిని, 1/2 కప్పు గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి ఈ విధంగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో సాఫ్ట్గా వచ్చేటట్టు కలపాలి. ఈ విధంగా ముద్దగా కలిపిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి 30 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి 2 ఉల్లిగడ్డలను ఈ విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవి మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసి, అలాగే ఒక నిమ్మకాయని 2 ముక్కలుగా చేసి నిమ్మరసాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని 30 to 40 మినిట్స్ ఇలాగే పక్కకు పెట్టేసేయాలి. ఈ లోపల మనం 2 ఆలుగడ్డలను ఉడికించి పీల్ తీసి మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వెజ్ ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. 100 గ్రాముల క్యాబేజీని ఈ విధంగా సన్నగా కట్ చేసి, అలాగే ఒక క్యాప్సికమ్ను ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాలి. 4 గార్లిక్ క్లోవ్స్ని, 1 ఇంచ్ అల్లంని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టాలి. అలాగే 2 ఆలుగడ్డలను ఉడికించి ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టాలి. రుచికి తగినంత సాల్ట్, చాట్ మసాలా, కారం పొడిని తీసుకోవాలి. అలాగే నిమ్మరసంలో నానబెట్టిన ఆనియన్ ముక్కలని వాటర్ అంతా వడగట్టి తీసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు మనం వెజ్ ఫ్రాంకీకి కావలసిన ఆలు మసాలాను ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడెక్కనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టిన గార్లిక్ అండ్ జింజర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన ఆలుగడ్డను వేసి కలపాలి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రాంకీకి కావాల్సిన ఆలు మసాలా రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనము ఈ ఫ్రాంకీకి కావాల్సిన చపాతీలను ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని ఒకసారి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఒక చపాతీకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసి చపాతీ కర్రతో మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. వీలైనంత పలుచగా చేయాలి. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెంక మీద కాల్చితే సరిపోతుంది. పెంక వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన చపాతీ వేసి టూ సైడ్స్ కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి 2 సైడ్స్ సాఫ్ట్గా వచ్చేటట్టు చపాతీలను కాల్చాలి. చపాతీలు ఇలా మెత్తగా వస్తే ఫ్రాంకీకి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రాంకీ. ఈ విధంగా చపాతీలు అన్నీ కాల్చిన తర్వాత ఒక్కొక్క చపాతీ తీసుకొని, అంటే ముందుగా ఒక చపాతీ తీసుకొని దీనిపైన టమాటో కెచప్ కానీ షెజ్వాన్ చట్నీ కానీ ఈ విధంగా రుద్దాలి. ఇప్పుడు దీనిపైన ఆలు మసాలాని ఈ విధంగా మధ్యలో పెట్టాలి. అలాగే మనం కట్ చేసి పెట్టిన క్యాబేజీని కూడా ఈ విధంగా పెట్టి, అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా పెట్టాలి. వీటిపైన మనం నిమ్మరసంలో నానబెట్టిన ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా పెట్టి
దీనిపైన కొద్దిగా టమాటో కెచప్ వేసి ఈ స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఈ విధంగా చపాతీని రోల్ చేయాలి. ఈ రోల్ చేసిన చపాతీని మీకు ఇష్టమైతే మధ్యలో కట్ చేసి పెడితే సరిపోతుంది. మీకు ఇష్టం లేకుంటే కట్ చేయకున్నా సరిపోతుంది. అంతే, వెజ్ ఫ్రాంకీ రెడీ అయింది. మిగతాయి కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.